ఈరోజు మనం చెప్పుకునే కథ అల్లరి పిల్లకోతులు. రామాపురం ఊరి చివర మలయపర్వతం ఉండేది. దానిమీద ఒక దట్టమైన అడవి ఉండేది. అక్కడ రకరకాల జంతువులతో పాటుగా ఒక కోతి కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబ యజమాని పేరు పవనం, దాని సహచరి మర్కటి. పిల్లల్ని బాగా గారాబం చేసేది తల్లి మర్కటి. చెట్టుమీద నుంచి కాలు కింద పెట్టనివ్వకుండా అదే ఆహారం సేకరించి గోరుముద్దలు తినిపించేది. అవి కూడా తల్లిని వదిలిపెట్టి ఒక్క క్షణముండేవి కాదు. ఎప్పుడూ తల్లి వీపును అంటిపెట్టుకునేవి. ఇదంతా రోజు గమనించే చుట్టుపక్కల జంతువులన్నీ పిల్లలమీద ప్రేమ ఉండటం తప్పు కాదు, కాని మరీ అతి గారాబం మంచిది కాదు అని చాలాసార్లు చెప్పేవి. అవి ఎంత చెప్పినా మర్కటి మాత్రం దాని పద్ధతి మార్చుకునేది కాదు. ఓ రోజు అడవిలో వాతావరణం చల్లబడింది. దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. చిన్నగా వర్షం కూడా మొదలవుతోంది. అప్పుడే, అమ్మా, బయట చాలా బాగుంది. వర్షంలో అడవిని చూడాలని ఉంది. ఒకసారి మాకు అడవంతా తిప్పి చూపించవా అని అడిగాయి పిల్లకోతులు. ఈ వర్షంలో అడవిలో తిరగడం అంత మంచిది కాదు. గాలికి చెట్లుకూలి మీద పడితే ప్రమాదం. ఇంకెప్పుడైనా వెళ్దాం. ఇప్పుడు వద్దు అని వాటికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది పవనం. అంతే, గట్టిగా ఏడుస్తూ కిందపడి దొర్లడం మొదలుపెట్టాయి పిల్లకోతులు. ఎందుకలా పిల్లల మాట కాదంటావు? నేను పిల్లల్ని తీసుకెళ్ళి అడవిని చూపించుకొస్తాను అంటూ పిల్లల్ని వీపుపైన ఎక్కించుకుని అడవిలోకి బయలుదేరింది మర్కటి. ఇంతలోనే వర్షం ఎక్కువైంది. అయినా కూడా అలాగే అడవిలో తిరుగుతూనే ఉన్నాయవి. కాస్త సమయం గడిచాక మర్కటి ఒక్కతే భయంతో కేకలు పెడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. అది గమనించిన పవనం, ఏమైంది, ఎందుకంతలా కంగారు పడుతున్నావు అని అడిగింది. అడవి మధ్యలో ఉన్న నీటిగుంటలో మన పిల్లలు పడిపోయారు. ఎలా బయటకు తీయాలో అర్థంకాక పరిగెత్తుకుంటూ వచ్చాను అని ఆయాసపడుతూ జవాబిచ్చింది మర్కటి. ఇక ఆలస్యం చేయకుండా ఒక కర్ర తీసుకొని వెంటనే అక్కడికి బయలుదేరింది పవనం. కర్ర సాయంతో కోతిపిల్లల్ని పైకి తీసుకొచ్చింది. బయటికొచ్చాక పిల్లలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇక అన్నీ కలిసి ఇంటికి చేరుకున్నాయి. తప్పు నాదే అన్నట్లుగా తలదించుకుంది మర్కటి. చూశావుగా ఎంతటి ప్రమాదం జరిగిందో. ఏమాత్రం ఆలస్యం చేసినా మన పిల్లల ప్రాణాలు దక్కేవి కాదు. పిల్లలపై అతి ప్రేమ వారి మానసిక, శారీరక ఎదుగుదలను ఆపుతుంది. వాటిని ఎప్పుడూ నీటిలోకి అడుగుపెట్టనివ్వలేదు. కాబట్టి ఈత నేర్చుకోలేకపోయాయి. అందుకే ఎక్కువ నీటిని ఒకే చోట చూసేసరికి భయపడి అందులో పడిపోయాయి. అందుకే పిల్లల్ని భయంలో ఉంచుతూనే కాస్త స్వతంత్రంగా పనులు చేసుకోనివ్వాలి. అప్పుడే ప్రపంచం మీద అవగాహన కలుగుతుంది. వాళ్ళు సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడగలుగుతారు అంది పవనం. అప్పుడే చెట్టుమీద ఓ సీతాకోకచిలుక కోశం నుంచి బయటకు వస్తోంది. దాని చుట్టూ జిగటలాంటి పదార్థం ఉంది. దాన్ని చూపించింది పవనం. అది చూసి, అయ్యో పాపం, అది బయటకు రావడానికి చాలా కష్టపడుతోంది. నేను బయటకు తీస్తాను అంటూ చేతితో లాగబోయింది మర్కటి. వద్దు, అలా చేస్తే సీతాకోకచిలుక రెక్కలు తెగి ప్రాణం పోతుంది. ప్రకృతి ధర్మం ప్రకారం అది అలా కష్టపడుతూ బయటకు వస్తేనే రెక్కలు బలపడతాయి అని చెప్పింది పవనం. అది చూస్తుండగానే అందమైన సీతాకోకచిలుక బయటకు వచ్చి కొద్దిసేపట్లోనే రెక్కలు విప్పి ఎంచక్కా ఎగిరిపోయింది. పిల్లల ప్రతి పనిలో సహాయం చేయడం ప్రేమ కాదని, కొన్నిసార్లు అది వారి ఎదుగుదలను, జీవన నైపుణ్యాలను అడ్డుకోవడం అవుతుందని మర్కటికి సీతాకోకచిలుకను చూసి అర్థమైంది. ఇక అప్పటినుంచి దాని పిల్లలకు సొంతంగా పనులు చేసుకోవడం నేర్పించడం మొదలుపెట్టింది మర్కటి.